హలో ఫ్రెండ్స్, అందరికీ మైండ్ఫుల్నెస్ నేచర్స్ పీస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఈ ఛానల్లో మైండ్ఫుల్ హియరింగ్ ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ ప్రాక్టీస్లో భాగంగా నేను మైండ్ఫుల్నెస్ గురించి ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి. ఎలా నిమగ్నమై ఉండాలి? ఎలాంటి జడ్జిమెంట్ లేని స్థితిలో ఆ పని మీద పూర్తిగా ఫోకస్తో ప్రజెంట్ మూమెంట్లో ఉండడం, ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమై ఉండడం. మరి ఈరోజు మనం ఈ ప్రాక్టీస్లో ఏం చేస్తామంటే మైండ్ఫుల్గా హియరింగ్ చేస్తాము. హియరింగ్ అంటే వినడం. మరి హియరింగ్ వినడము అంటే ఏం వింటాం ఫ్రెండ్స్? మనం సాధారణంగా శబ్దాలను వింటాము కదా. మరి ఈ మైండ్ఫుల్ హియరింగ్ ప్రాక్టీస్ అనేది ఏ విధంగా చేయాలి అనేది నేను గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. మీరు కూడా మరి ఈ ప్రాక్టీస్లో పాల్గొనండి ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. దీన్నే మనము మెడిటేషన్ అని కూడా అంటూ ఉంటాము, మైండ్ఫుల్నెస్నే. అయితే మరి మీకు కనుక ఇలాంటి ప్రాక్టీసెస్ ఇలాంటివి ఇష్టమైతే, ఇంకా నేను ఇలాంటి వీడియోస్ చేయాలని మీకు అనిపిస్తే మరి లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో మీరు లాస్ట్ దాకా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి. మనం ఎప్పుడైతే ప్రాక్టికల్స్ చేస్తేనే, దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే, ఏదైనా చెప్పినప్పుడు దానిలో రిజల్ట్ అనేవి చూస్తామో, మనము వాటిని ఆచరించకుండా వాటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మీరు కూడా నాతో పాటు ఇప్పుడు ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్లో పార్టిసిపేట్ చేయండి. మరి మనకు తెలుసు, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. మరి ఒక మంచి స్పేస్ చూసుకోండి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేని స్పేస్ చూసుకొని అక్కడ కూర్చోండి. రెండు చేతులను కూడా ఓపెన్ చేసి పెట్టండి. ఆకాశానికి పైకి ఉండేటట్లుగా అరచేతుల్ని ఫేస్ చేసి ఉంచండి. వెన్నెముకను నిటారుగా ఉంచండి. మరి ఇప్పుడు మనము ఒక 3 దీర్ఘ శ్వాసలు తీద్దాం ఫ్రెండ్స్. మరి నేను చెప్తూ ఉంటాను, దీర్ఘ శ్వాస అంటే దీన్నే డీప్ బ్రీతింగ్ అంటాము. డీప్ బ్రీతింగ్ అంటే ముక్త శ్వాసని చాలా దీర్ఘంగా శ్వాసిస్తాము, డీప్గా బ్రీత్ చేస్తాము. ఎలా అంటే మన బ్రీత్ అనేది పొట్టలో భాగం వరకు, మన బెల్లి వరకు వెళ్ళాలి. అక్కడ మన పొట్ట భాగం పూర్తిగా బెలూన్ లాగా బల్జవ్వాలి. అలాగే బ్రీత్ అవుట్ చేసినప్పుడు పొట్ట భాగం పూర్తిగా లోపలికి వెళ్ళే విధంగా శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. దీన్నే మనం మైండ్ఫుల్ బ్రీతింగ్ అని కూడా అంటాము. దీనివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు చాలా హెల్త్ అనేది, పీస్ అనేది, హ్యాపీనెస్ అనేది, అవేర్నెస్ అనేది, ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి. యాంగ్జైటీ, స్ట్రెస్, వర్రీస్ అన్నిటి నుంచి కూడా మనం రిలీజ్ అవుతాము. మరి నాతో పాటుగా మీరు పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. రిలాక్స్గా కూర్చుందాము, శరీరాన్ని రిలాక్స్ చేద్దాము. మరి 3 డీప్ బ్రెత్స్ తీద్దాము. నేను నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటాను. 1, బ్రీత్ ఇన్, పొట్ట భాగం వరకు గాలి నిండుగా తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా శ్వాసను బయటికి విడిచిపెట్టాలి. సెకండ్ బ్రెత్ తీద్దాం ఫ్రెండ్స్. బ్రీత్ ఇన్, శ్వాసని పొట్ట భాగం పూర్తిగా నిండే విధంగా శ్వాసని లోపలికి తీసుకోవాలి. మరియు పూర్తిగా శ్వాసను బయటికి విడిచిపెట్టాలి. థర్డ్ బ్రెత్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేస్తూ మన పొట్ట భాగంలో వచ్చే కదలికలను అబ్జర్వ్ చేస్తూ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, పూర్తిగా శ్వాసని ముక్కులోంచి బయటికి రిలీజ్ చేయాలి. బ్రీత్ అవుట్, రిలాక్స్. ఇప్పుడు 1 నిమిషం పాటు చాలా సైలెంట్గా గమనిద్దాం ఫ్రెండ్స్.
మన శరీరంపై ధ్యాసనుంచుదాము. మన లోపల జరిగే చాలా సహజంగా జరిగే శ్వాస ఎలా జరుగుతుందో గమనించండి ఫ్రెండ్స్. శరీరం అంతా చాలా రిలాక్స్గా ఉంటుంది. కాలి పాదాల నుంచి తల పైభాగం వరకు అబ్జర్వ్ చేద్దాము. శరీరం అంతా ఒక లిటిల్ వేవ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. దాన్ని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఒక సాక్షిగా ఉండండి. ఇప్పుడు మన చుట్టూ ఉండే శబ్దాలను వినడానికి ప్రయత్నిద్దాం. ఏమేం శబ్దాలు వినగలుగుతున్నారో వినండి. మీ చుట్టూ ఉండే శబ్దాలు ఒక 3 శబ్దాలను వినటానికి ప్రయత్నించండి. ఫ్యాన్ చప్పుడు కావచ్చు, బయట నుంచి వచ్చే రణగణ ధ్వనులు, మాటలు, మ్యూజిక్, ఇలా ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. ఆ శబ్దాలని వాటి మీద ఫోకస్ పెట్టండి. ఓన్లీ సౌండ్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి వినటానికి ప్రయత్నించండి. నేను నిశ్శబ్దంగా ఉంటాను ఫ్రెండ్స్. ఆ శబ్దంలో వచ్చే టోన్ని గమనించండి. ఆ శబ్దంలో వచ్చే రిథంని గమనించండి. ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా గమనించాలి. జడ్జ్మెంట్ అంటే వాటిపైన ఎలాంటి ఇష్టం కానీ అయిష్టం కానీ లేకుండా వాటిని నాన్ జడ్జ్మెంటల్గా ఫోకస్ చేయాలి. మీ యొక్క పూర్తి ఫోకస్ అంతా కూడా సౌండ్ శబ్దం మీదనే పెట్టాలి. వాటి పిచ్ని గమనించండి. శబ్ద స్థాయి మనకి పెద్ద పెద్ద శబ్దాలతో పాటు చిన్న చిన్న శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అతి సూక్ష్మ స్థాయిలో ఉండే శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి వాటిని కూడా గమనించండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నా వాయిస్ని కూడా గమనించండి. నేను చెప్పేదాన్ని వినండి. నా వాయిస్లో నా టోన్ని అబ్జర్వ్ చేయండి, ఆ పిచ్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన గుండె చప్పుడు విందాము. గుండె చప్పుడు రిథమిక్గా వస్తూ ఉంటుంది. అయితే మన గుండె చప్పుడు మనకి చెవులకు వినపడాలంటే మనం దాని మీద చాలా కీన్ ఫోకస్ అనేది ఉంచాలి. నేను నిశ్శబ్దంగా ఉంటాను ఫ్రెండ్స్. మీ హార్ట్ ప్లేస్ పైన, గుండె పైన మీ యొక్క ఫోకస్ని పెడుతూ అక్కడ ఉన్న శబ్దం పైన కీన్ ఫోకస్ ఉంచండి. మీరు అలా ఫోకస్ చేసినప్పుడు అతి సూక్ష్మ స్థాయిలో మీరు ఆ శబ్దాన్ని గ్రహించగలుగుతారు. నేను నిశ్శబ్దంగా ఉంటాను.
ఓకే ఫ్రెండ్స్, చుట్టూ ఉండే శబ్దాల మీద ఫోకస్ ఉంచుదాము. మైండ్ఫుల్ హియరింగ్ వల్ల మనము మన చుట్టూ ఉండే శబ్దాల మీద అవేర్నెస్ పెరుగుతుంది. చాలా ఫోకస్గా ఉండగలుగుతాము. ఈ ప్రాక్టీస్ అన్నీ కూడా మన ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అతి సూక్ష్మ శబ్దాల నుండి చాలా గట్టి శబ్దాల వరకు కూడా మనము వినడానికి ప్రయత్నించాలి. మనము ఒక విట్నెస్గా, ఒక అబ్జర్వర్గా ఉండాలి. వింటూ వాటిని గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెమ్మదిగా మనం మళ్ళొక 3 దీర్ఘ శ్వాసల్ని తీసుకుందాము. డీప్గా బ్రీత్ చేద్దాము. బ్రీత్ ఇన్, దీర్ఘంగా పొట్ట నిండుగా గాలి తీసుకోండి. బ్రీత్ అవుట్, శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెట్టండి. సెకండ్ బ్రెత్, బ్రీత్ ఇన్, శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు మన చెస్ట్ భాగం బల్జ్ అవుతుంది. లంగ్స్లో కూడా పూర్తిగా గాలి నిండుతుంది. అలాగే మన పొట్ట బల్జ్ అవుతుంది. బ్రీత్ అవుట్, పూర్తిగా శ్వాసను బయటికి విడిచిపెట్టండి. 3 బ్రీత్ ఇన్. ఇప్పుడు చాలా సరళంగా శ్వాసించండి. బ్రీత్ అవుట్. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీ చుట్టూ మీరు ఏ రూమ్లో కూర్చొని ఉన్నారు, దేనిపై కూర్చున్నారు, మీ చుట్టూ ఏమేమి వస్తువులు ఉన్నాయి. ఎరుకలోకి వస్తూ, అవేర్నెస్లోకి వస్తూ మీరు నెమ్మదిగా 2 చేతుల్ని రబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రబ్ చేసుకొని మీ 2 కళ్ళ మీద ఉంచండి. 2 అరచేతుల్ని చూస్తూ ఐస్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇంకా కొనసాగించాలనుకుంటే మీరు కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొన్ని వాటర్ తీసుకోండి.